ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిస్ట్ ఆఫ్ ద హిందూ ఎడిటోరియల్స్. సో ఇవాళ మనం కవర్ చేయబోయే ఎడిటోరియల్స్ వచ్చేసి మొదటిది బ్యాడ్ బ్యాంక్. ఇది పేజ్ నెంబర్ 7 లో వచ్చింది. దీనిది ఒక డిస్కషన్ రూపంలో వచ్చింది, ఒక ఆర్టికల్ లా కాకుండా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో వచ్చింది. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా నేను సమరైజ్ చేసి మీకు చెప్తాను. సో బ్యాడ్ బ్యాంక్ అనేది ఇండియా యొక్క బ్రోకెన్ బ్యాంకింగ్ సిస్టమ్ ని ఫిక్స్ చేయగలుగుతుందా లేదా అని చెప్పి అంటున్నారు. సో దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3. ఇండియన్ ఎకానమీలో భాగంగా దీన్ని మీరు నేర్చుకుంటారు. సిమిలర్గా ద సెకండ్ ఆర్టికల్ విచ్ ఇస్ అగైన్ ఆన్ పేజ్ నెంబర్ 7, స్ట్రాంగర్ ఎట్ ది గ్రాస్ రూట్స్. ఇది మీకు పంచాయతీరాజ్ ఆర్గనైజేషన్స్ అవి ఎంత ఇంపార్టెంట్, ఎంత క్రూషియల్ డిజాస్టర్ రెస్పాన్స్ విషయంలో అనే విషయంలో మాట్లాడుతారు. అంటే డిజాస్టర్ వచ్చినప్పుడు లోకల్ లెవెల్ గవర్నెన్స్, లోకల్ లెవెల్ లీడర్షిప్ ఉండడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందని చెప్పి మాట్లాడారు. సో యూ కెన్ లింక్ ఇట్ విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్, యూ కెన్ ఆల్సో లింక్ ఇట్ విత్ పాలిటీలో ఉన్న పంచాయతీ రాజ్ని కూడా మనం క్లబ్ చేయొచ్చు. సో మీకు జిఎస్ పేపర్ 2 మరియు పేపర్ 3 రెండింటికి కూడా రిలవెంట్ ఆర్టికల్ ఇది. సో కాంబినేషన్ లో మీరు చదువుకోవచ్చు. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ పోర్షన్ ఉంటుంది మీకు, బికాస్ అడ్మినిస్ట్రేటర్ యొక్క రోల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫంక్షన్స్. సో ఇది కూడా మీరు ఉపయోగపడుతుంది. సో బ్యాడ్ బ్యాంక్, విల్ ఎ బ్యాడ్ బ్యాంక్ ఫిక్స్ ఇండియాస్ బ్రోకెన్ సిస్టమ్ అని క్వశ్చన్ వచ్చింది. సో ఇది ఆన్సర్ చేద్దాం. దీనికంటే ముందు లెట్ మీ టెల్ యూ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ న్యూ బ్యాచెస్ ఫర్ యూపీఎస్సి అండ్ ఆల్సో ఆప్షనల్స్ కి మరియు యూపీఎస్సికి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈ నెంబర్ నోట్ చేసుకోండి, 7893899553. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఇదర్ యూపీఎస్సి లేదా ఆప్షనల్స్ దేంట్లోనైనా జాయిన్ అవ్వండి. ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేసి క్రిస్టల్ క్లియర్గా అన్ని రకాలుగా అడిగి తెలుసుకొని మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఆప్షనల్స్ వచ్చేసరికి మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్యాడ్ అని చెప్పి అంటాం, పిఎస్ఐఆర్, ఈ రెండు వచ్చి నేను టీచ్ చేస్తాను. తర్వాత మీకు ఆంథ్రోపాలజీ యాజ్ వెల్ యాజ్ సోషియాలజీ, ఈ రెండు వచ్చి సాయిరామ్ సార్ టీచ్ చేస్తారు. సో ఈ 4 ఆప్షనల్స్ అనేవి ప్రెసెంట్ మనం ఆల్రెడీ లాంచ్ చేసి ఉన్నాం. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. ఫీజు అంతా కూడా అనుకూలంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే 5000 పర్ మంత్ ఆప్షన్ ఉంది, ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఈ రకంగా మనం యూపీఎస్సి ఆప్షనల్స్ ని, యూపీఎస్సి ఇన్ఫినిటీని కూడా పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. తక్కువ ఫీజులు విత్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ అండ్ ఎక్సలెంట్ టీచింగ్ ఫెసిలిటీస్ విత్ లైఫ్ టైమ్ validity. Don't forget this, our institute is known for lifetime validity. No other institute offers this facility to UPSC aspirants. Chalo. So ikkada emantunarante, will a bad bank fix India's broken banking system? Bad bank ante artham enti? Recent ga ee concept ochindi manaki. Bad bank em chestundante meeku ivi bank anukonde. So try to understand the concept. Bank daggara assets ఉంటాయి. బ్యాంక్కి ఎసెట్ అంటే అర్థం ఏంటి? ఆస్తి. బ్యాంకులకు ఉండే ఆస్తులు ఏంటి? బిల్డింగ్లు, రూములు, ఇవి కాదు. బ్యాంక్ యొక్క ఎసెట్స్ ఏంటమ్మా? లోన్స్. ఎందుకు లోన్స్ ఎసెట్స్ అని చెప్పాను? లోన్స్ పైన వాటికి వడ్డీ వస్తుంది. లోన్స్ పైన వచ్చే వడ్డీయే బ్యాంకులకి ప్రధాన ఆదాయ వనరు. సో బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోన్స్ అనేవి ఎసెట్స్. ఈ లోన్స్ సరిగ్గా చెల్లించట్లేదు అనుకోండి, వాటిని ఏమంటాం మనం? ఎన్పిఏ అంటాం, నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్. టైం టు టైం కట్టేస్తే పర్ఫార్మింగ్ ఎసెట్, కట్టకపోతే దాన్ని మనం నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అంటాం. దానికి ఒక కేటగరైజేషన్ అనేది ఉంటుంది. 90 days వరకు వెయిట్ చేస్తారు. ఈఎంఐ డ్యూ డేట్ వచ్చి కట్టకపోతే 90 days వరకు ఏమి అనరు. 90 days దాటిన తర్వాత దాన్ని సబ్ స్టాండర్డ్ ఎసెట్ అని చెప్పి అంటారు. 90 days నుంచి 1 year వరకు, 90 days నుంచి 1 year వరకు, అంటే 90 + 1 year అలా అనమాట లెక్కేసుకోవాలి మీరు. 90 days అయిన తర్వాత సబ్స్టాండర్డ్ అసెట్ అయితే 1 year వరకు వెయిట్ చేసి దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ అంటారు. అది కూడా దాటిపోతే అప్పటికి రావట్లేదంటే డౌట్ఫుల్ అసెట్ అని ఒక ఇంటర్నల్ గా ఆడిట్ చేసి ఇక్కడ ఈ కంపెనీ మరి కట్టే పరిస్థితి లేదు అని ఒక ఆర్బీఐ డెసిగ్నేటెడ్ కంపెనీ కానీ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ వచ్చి ఆడిట్ చేసి ఫెయిల్ చేశారు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే లాస్ అసెట్ అని చెప్పి అంటాం. ఇలా కేటగరైజేషన్ అనేది జరుగుతుంది. సో బ్యాంకులకి ఇలా ఎప్పుడైతే సరే వాళ్ళ దగ్గర ఉన్న లోన్స్ ఇలా కేటగరైజ్ చేయాలి. సరిగ్గా పర్ఫామ్ చేస్తుంటే పర్ఫార్మింగ్ అసెట్ అని, అంటే టైం టు టైం పేమెంట్లు వచ్చేస్తాయి అనుకోండి, పర్ఫార్మింగ్ అసెట్. పేమెంట్లు రావట్లేదు అనుకోండి, దాన్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే కేటగరైజేషన్ చేస్తారో, కేటగరైజేషన్ చేసినప్పుడు బ్యాంక్స్ హ్యావ్ టు డూ సంథింగ్ కాల్డ్ ప్రావిజనింగ్.
ప్రావిజనింగ్ అంటే అర్థం ఏంటంటే రేపు పొద్దున్న రాబోయే లాసెస్ కి ఈ రోజు మన దగ్గర ఉన్న డబ్బులు తీసి పక్కన పెట్టడం. ఇప్పుడు చూడండి 6 నెలల తర్వాత మనకి జాబ్ పోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనకు వస్తున్న శాలరీనే జాగ్రత్త పెట్టుకుంటారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు పెట్టకుండా ఫ్యూచర్లో మనం నష్టపోతాము. సో అందుకని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డబ్బులు మనం పక్కన పెట్టుకుంటే రేపు పొద్దున్న ఇబ్బంది వస్తే మనకి హెల్ప్ అవుతుందని పక్కన పెడతామా? సిమిలర్గా ఆర్బీఐ ఏం చెప్తుందంటే బ్యాంకులకు కూడా మీకు ఎప్పుడైతే లోన్స్ సబ్స్టాండర్డ్ అసెట్ గాను, డౌట్ఫుల్ అసెట్ గాను, లాస్ అసెట్ గాను మీరు కేటగరైజ్ చేస్తారో, కేటగరైజేషన్ బట్టి ప్రావిజనింగ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టాండర్డ్ అనుకోండి, లెట్స్ సే నేను ఎగ్జాక్ట్ ఫిగర్స్ మీకు చెప్పట్లేదు, ర్యాండమ్ గా చెప్తున్నాను. ఒక 10% లేదా 20%, అంటే దాంట్లో వచ్చే అమౌంట్ 100 కోట్లు వస్తుంది అనుకోండి, మనకు 10 కోట్లు లాస్ రావచ్చు అని అనుకుని ఈ రోజు వచ్చిన ప్రాఫిట్ లో 10 కోట్లు తీసి పక్కన పెట్టండి. దాన్ని ఏమంటాం మనం? ప్రావిజనింగ్ అంటాం. వెన్ ఎవర్ వీ డూ ప్రావిజనింగ్, ఆ మనీని కొత్త లోన్స్ కి ఇవ్వకూడదు. ఇప్పుడు నీ దగ్గర లెట్స్ సే ఒక బ్యాంక్ 1000 కోట్ల ప్రాఫిట్ వచ్చింది, అందులో 10 కోట్లు లేదా 100 కోట్లు అన్ని అసెట్స్ కి కలిపి ఒక 100 కోట్లు పక్కన పెట్టేశారు. ఎందుకు పెట్టారు? ఫ్యూచర్ లో ఆల్రెడీ ఇచ్చిన కొన్ని లోన్స్ ఏమో లాస్ అవ్వబోతున్నాయి, ఆ లాసెస్ ని భరించడానికి సడన్ గా వచ్చేస్తే మనం బ్యాంక్ తట్టుకోలేదు కాబట్టి ముందే కొంత పక్కన పెట్టేసుకుందాం అని చెప్పి పెట్టాలి అనేది ఆర్బీఐ యొక్క పద్ధతి, రెగ్యులేషన్ అన్నమాట. సో దాని ప్రకారం మనం పక్కన పెట్టేసుకుంటారు. దాన్ని ఏమంటాం మనం? ప్రావిజనింగ్ అంటాం. ప్రావిజనింగ్ వల్ల బ్యాంక్ వచ్చే ప్రాబ్లం ఏంటి ఒకసారి ఆలోచించండి. నాకేమో 1000 కోట్ల ప్రాఫిట్ వచ్చింది, కానీ నేనేమో అందులో 100 కోట్లు పక్కన పెట్టేశాను. సో నేను బయటికి ఏమని చెప్పాలి? నాకు 900 కోట్లు ప్రాఫిట్ వచ్చిందనే చెప్పాలి. 1000 కోట్ల ప్రాఫిట్ వచ్చినా సరే 100 కోట్లు నేను కౌంట్ చేయకూడదు. అర్థమైపోయిందా? 100 కోట్లు అనేది ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రావిజనింగ్ అమౌంట్ 100 కోట్లు అనుకుంటే, లాస్ అసెట్ అయ్యింది అనుకోండి 100% ప్రావిజనింగ్ చేయాలి. అంటే 50 కోట్ల లోనికి 50 కోట్లు కూడా లాస్ అయిపోయింది అని చెప్పి అర్థం అనమాట. డౌట్ఫుల్ అసెట్ అంటే జనరల్ గా 50% ప్రావిజనింగ్ చేస్తారు. 50 కోట్ల లోన్ అనుకోండి 25 కోట్లు మరి రాదు అని చెప్పి తేల్చేసి మన ప్రెజెంట్ దగ్గర ఉన్న దాంట్లో ప్రెజెంట్ ప్రాఫిట్ లో 25 కోట్లు పక్కన పెట్టేసేయాలి. ఇది కేటగరైజేషన్ చేయగానే అమౌంట్ తీసి పక్కన పెట్టాలని మనం ప్రావిజనింగ్ అంటాం. ప్రావిజనింగ్ వల్ల బ్యాంకులకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఆ డబ్బు స్టక్ అయిపోతుంది. ఇలా పక్కన పెట్టిన డబ్బు కొత్తగా ఎవరికి లోన్స్ ఇవ్వడానికి కూడా పనికిరాదు, ప్లస్ ప్రాఫిట్ వచ్చినా సరే వచ్చిందని చెప్పుకోవడానికి కూడా పనికిరాదు. ఇది బ్యాంక్స్ ఫేస్ చేస్తున్న ప్రధానమైన ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం బ్యాంక్స్ ఏం ఫేస్ చేస్తున్నాయి బ్యాడ్ లోన్స్ వల్ల అంటే, సిగ్నిఫికెంట్ టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ గెటింగ్ వేస్టెడ్. ఎందుకు వేస్ట్ అవుతుంది? ఈ రోజు ఏదైనా కంపెనీ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుని ఎగ్గొట్టేసింది అనుకోండి, దాన్ని ఎన్పిఏ కింద కేటగరైజ్ చేశారనుకోండి, మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? డబ్బులు అలాగే రికవర్ చేయాలి. రికవర్ చేయడానికి లీగల్ ఆప్షన్స్ అన్ని పట్టుకోవాలి. ఒకటేమో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పి, సర్ఫేసీ యాక్ట్ అని చెప్పి రకరకాల చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నింటినీ ఉపయోగించి వాళ్ళకి లీగల్ నోటీసులు పంపించి వాళ్ళని కోర్టులకు లాగి, ఇది ఒక పెద్ద ప్రాసెస్. బ్యాంక్ పని ఏంటి? కోర్టుల చుట్టూ తిరగడమా? కాదు. బ్యాంకుల పని లోన్లు ఇవ్వడం, రికవర్ చేయడం, లోన్లు ఇవ్వడం, క్రెడిట్ గ్రోత్. ఇది బ్యాంకుల యొక్క పని. బ్యాంక్ తన పని దాన్ని సక్రమంగా చేసుకునే అవకాశం లేకుండా ఈ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితిని బ్యాడ్ లోన్స్ అనేవి కల్పిస్తున్నాయి. సో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ దేర్ టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ గెటింగ్ వేస్టెడ్. అందుకని గవర్నమెంట్ ఏమంటుందంటే బ్యాడ్ బ్యాంక్ అని ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. ఈ బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుందో కూడా ఒకసారి చూసేద్దాం. బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుందో కూడా ఒకసారి చూసేద్దాం. సో లాస్ట్ మంత్ ఏం జరిగిందంటే మన యూనియన్ గవర్నమెంట్ రెండింటిని స్థాపించింది. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, NARCL ఒకటి అండర్ ది కంపెనీ యాక్ట్. ఇంకా దీంతో పాటు ఇంకోటి కూడా స్టార్ట్ చేసింది, ఇండియా డెట్ రెజల్యూషన్ కంపెనీ లిమిటెడ్, IDRCL. 2 కంపెనీస్ ని స్టార్ట్ చేసింది. సో ఇవి ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాంక్ అనుకోండి, ఇదేమో NARCL. NARCL ఏం చేస్తుంది? బ్యాంక్ దగ్గర ఉన్న బ్యాడ్ లోన్స్ అంటే NPAs, ఈ NPAs ని ఇది కొంటుంది. అర్థమైందా? ఇది కొంటుంది. కొనేటప్పుడు ఏం చేస్తుందంటే, ఈ లోన్కి ఎంతో కొంత వాల్యుయేషన్ ఉంటుంది కదా, ఆ వాల్యుయేషన్ లో 15%, ఇక్కడ చూడండి NARCL ఎంత ఇస్తుంది? 15%. లెట్ అస్ సే 100 కోట్ల వాల్యుయేషన్ వేసారనుకోండి ఆ లోన్కి, 15% అప్ ఫ్రంట్ ఫీజు కింద పే చేస్తుంది బ్యాంక్కి. ఇచ్చి రిమైనింగ్ 85%కి ఏం చేస్తారంటే సెక్యూరిటీ రిసిప్ట్స్ ని ఇష్యూ చేస్తుంది. సెక్యూరిటీ రిసిప్ట్ అంటే అర్థం ఏంటంటే, ఓకే ఈ లోన్ పైన 85% వాటా ఇంకా నీదే అని చెప్పే ఒక డాక్యుమెంటే ఈ సెక్యూరిటీ రిసిప్ట్. అర్థమైంది? ఈ సెక్యూరిటీ రిసిప్ట్ ని ఇష్యూ చేస్తుంది. ఇష్యూ చేసిన తర్వాత బ్యాంక్స్, అర్థమైంది? సెక్యూరిటీ రిసిప్ట్ ఇష్యూ చేస్తుంది. సెక్యూరిటీ రిసిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్లెయిమ్ ఆన్ దట్ అసెట్. ఏంటి అసెట్? లోన్.
ఏ పర్టిక్యులర్ లోన్ అయితే మీరు ఎన్ఏఆర్సీఎల్కి అమ్మేశారో ఆ పర్టిక్యులర్ లోన్ పైన ఇంకా 85% క్లెయిమ్ అంటే హక్కు అనేది ఎవరికి ఉంది? ఏ బ్యాంక్ అమ్మిందో ఆ బ్యాంక్కే ఉంది. బ్యాంక్ ఎంత అమౌంట్ వచ్చింది? ఓన్లీ 15% అమౌంట్ మాత్రమే వచ్చింది. అర్థమైందా? 15% అమౌంట్ మాత్రమే వచ్చింది. రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా సెక్యూరిటీ రిసిప్ట్ రూపంలో ఇచ్చారు కానీ క్యాష్ రూపంలో ఇవ్వలేదు. అయితే ఎన్ఈఆర్సీఎల్ ఏం చేస్తుందంటే బ్యాంక్ దగ్గర కొనేసిన ఈ బ్యాడ్ లోన్ని, అర్థమైంది, ఎన్పిఏని, ఈ లోన్ని తన సిస్టర్ కన్సర్న్ ఇండియా డెట్ రెజల్యూషన్ కంపెనీ లిమిటెడ్కి ఇస్తుంది. ఈ కంపెనీ పని ఏంటంటే రికవరీ. ఈ కంపెనీ పని ఏంటంటే రికవరీ. సో ఈ కంపెనీ ఏం చేస్తుంది? ఈ కంపెనీ ఈ బ్యాడ్ లోన్స్ ని రికవర్ చేయడానికి ట్రై చేస్తుంది లేదా సెల్ చేయడానికి ట్రై చేస్తుంది. వేరే ఎవరైనా కొనాలి అనుకుంటే ఈ ఎస్ఆర్స్ ని ఎవరైనా కొనాలంటే కొనేయచ్చు. అర్థమైందా? అంటే రేపు పొద్దున్న ఎవరైతే అప్పు తీసుకున్నాడో వాడు రేపు పొద్దున్న డబ్బులు ఇచ్చాడు అనుకోండి, ఆ లోన్ వాల్యూ పెరుగుతుంటే, ఇప్పుడు 100 కోట్ల లోన్ అమ్మా, 85 crores కి మనకి క్లెయిమ్ ఉంది. వాడు ఏదో రోజు డబ్బులు తిరిగి పే చేశాడు అనుకోండి, సో అది ఎందులోకి వస్తుంది? ఎవరికైతే దాని మీద ఆ లోన్ పైన హక్కు ఉంటుందో వాళ్ళకే వస్తాయి డబ్బులు, అలా అనమాట. సో ఐడిఆర్సీఎల్ ఏం చేస్తుందంటే ఈ అప్పు తీసుకున్న వాడితో మాట్లాడి దాన్ని సెటరైట్ చేసి లోన్ రికవర్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ కుదరలేదు అనుకోండి, కోర్టుకు తీసుకెళ్ళడం. మనకు ఆల్రెడీ ఇందాక మాట్లాడిన ఐబీసీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, సర్ఫేసీ యాక్ట్, వీటన్నిటిని ఉపయోగించే ప్రయత్నం చేసి వీలైనంత వరకు రికవర్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. రికవర్ అయితే అయ్యింది, రికవర్ అవ్వలేకపోయింది అనుకోండి, అప్పుడు మరి వీళ్ళు లాస్ అయిపోతారు కదా. ఈ బ్యాంక్ ఏమో ఈ సెక్యూరిటీ రిసిప్ట్స్ ఈ బ్యాంక్ దగ్గర ఉన్నాయి, ఆ బ్యాంక్ లాస్ అయిపోతుంది కదా. అందుకని చెప్పి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 30,600 కోట్లు, ఇక్కడ చూడండి 30,600 కోట్లు బడ్జెట్ ఇచ్చింది దానికి. అంటే ఒకవేళ మీరు రికవర్ చేయలేకపోతే, ఒకవేళ ఆ సెక్యూరిటీ రిసిప్ట్స్ తీసుకున్న బ్యాంక్కి ఫైనల్ గా డబ్బులు రాకపోతే నేను 30,600 కోట్ల వరకు హెల్ప్ చేస్తాను. అంటే ఎంతలో? మొత్తం 2 లక్షల కోట్ల బ్యాడ్ లోన్స్ ఇవి. ఈ 2 లక్షల కోట్ల బ్యాడ్ లోన్స్ లో 30,600 కోట్ల వరకు నేను గ్యారంటీ ఉంటుందని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాటిస్తుంది అనమాట. రికవరీ అయితే మంచిదే, రికవరీ అవ్వని పక్షంలో అప్ టు 30,600 crores వరకు గవర్నమెంట్ గ్యారంటీ అనేది ఉంది. అది బ్యాడ్ బ్యాంక్ కథ. ఇంతకుముందు నేను చాలాసార్లు ఇది మన యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి ఒకసారి, చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇక్కడ ఫోకస్ చేయడం ఏంటంటే ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పైన మనం ఫోకస్ చేద్దాం. వీళ్ళు ఏమంటున్నారండి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నీడ్ టు బెయిల్ అవుట్ బ్యాంక్స్? వై నాట్ లెట్ బ్యాంక్స్ రికగ్నైజ్ దేర్ లాసెస్ అండ్ లెట్ ఇన్సాల్వెంట్ బ్యాంక్స్ ఫెయిల్? అసలు బ్యాంకులు ఎందుకు మనం కాపాడడానికి ట్రై చేయాలి చెప్పండి? బ్యాంకులు కాపాడడానికే కదా ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఎందుకు బ్యాంకులు కాపాడడానికి ట్రై చేస్తున్నారు? వదిలేయచ్చు కదా. ఏ బ్యాంక్ అయితే లాసుల్లోకి వెళ్ళిపోయిందో లెట్ దమ్ ఫెయిల్. ఎందుకు మీరు గవర్నమెంట్ ఇంత కష్టపడిపోయి తను గ్యారంటీ ఇచ్చి వాటిని కాపాడడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి క్వశ్చన్ అడిగారు. అయితే ఈ క్వశ్చన్కి వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్, బ్యాంకులు మనం వదిలేశారు అనుకోండి, ఫెయిల్ మనకి బెయిల్అవుట్ చేయకుండా వదిలేశారు అనుకోండి, అది ఏమవుతుంది చెప్పండి? డిపాజిటర్స్, ఆ బ్యాంకులో డబ్బులు పెట్టిన డిపాజిటర్స్ నష్టపోతారు. ఇంకోటి ఏంటంటే సిస్టమ్ పైన ట్రస్ట్ అనేది పోతుంది. డిపాజిటర్స్ నష్టపోతారు, బ్యాంకింగ్ సిస్టమ్ పైన వాళ్ళకి ట్రస్ట్ అనేది పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫర్దర్ ఆ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం మానేస్తారు జనాలు. సో ఇట్ విల్ ఆల్సో హ్యావ్ కంటేజియన్ ఎఫెక్ట్. అండ్ ఆ బ్యాంకుతో ఎవరెవరైతే లావాదేవీలు చేస్తున్నారో అందరూ సఫర్ అవుతారు. ఎవ్రీబడి సఫర్స్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఇది కంటేజియన్ ఎఫెక్ట్ వస్తుంది, మొత్తం సిస్టమ్ అనేది డిస్టర్బ్ చేస్తుంది, అందుకనే చెప్పి బ్యాంకుల్ని బెయిల్అవుట్ చేయడానికి ప్రభుత్వం అనేది ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అర్థమైందా? సో ఇది మెయిన్ థింగ్ మీరు మాట్లాడాలంటే డిపాజిటర్స్ నష్టపోతారని, అలాగే సిస్టమిక్ రిస్క్ ఉంటుందని చెప్పి, కంటేజియన్ ఎఫెక్ట్ ఉంటుంది. చూడండి ఇక్కడ రాశారు, కంటేజియన్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి, సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. సో ఒక బ్యాంక్ ఫెయిల్ అయితే అది చాలా తలనొప్పులకి దారి తీస్తుంది. ఇక్కడ ఏమంటున్నారంటే ఈజంట్ దేర్ ఏ మోరల్ హజార్డ్ లింక్ టు బెయిల్ అవుట్స్ అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఒక బ్యాంక్. ఈ బ్యాంక్ ఒకవేళ ఫెయిల్ అయితే గవర్నమెంట్ వచ్చి కాపాడేస్తుంది అనే నమ్మకం మనం ఇస్తున్నప్పుడు వాళ్ళు రిలాక్స్ అయిపోయే అవకాశం ఉంటుంది కదా. నేను ఫెయిల్ అయితే అవుతాను, నేను ఇష్టం వచ్చినట్టు రన్ చేస్తాను, ఫెయిల్ అయినా గవర్నమెంట్ వచ్చి కాపాడేస్తుంది కదా. మరి మోరల్ హజార్డ్ ఉంది కదా, అని మోరల్ హజార్డ్ అంటారు. అర్థమవుతుందా? మొరాలిటీ లేకుండా అయిపోయే పరిస్థితి, ఒక రిస్క్ అనమాట ఇది.
ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయితే దానివల్ల నువ్వు బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తావంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. నేను ఫెయిల్ అయినా నన్ను వచ్చి కూడా కాపాడేస్తాడు అనుకున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండకపోయే అవకాశం ఉంటుంది. అదే మోరల్ హజార్డ్ అని చెప్పారు. మరి అది ఉంది కదా, దానివల్ల బ్యాంకులు కాంప్లసెంట్ అయిపోయే అవకాశం ఉంది కదా అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో దానికి ఈయన ఏమంటున్నాడంటే 2 రకాలు. ఒకటి సిస్టమిక్ రిస్క్ అనేది ఇంకా పెద్ద ప్రాబ్లం. మీరు చెప్తున్న రిస్క్ ఉంది, రిస్క్ ఆఫ్ మోరల్ హజార్డ్ ఉంది, కరెక్టే. అంటే నేను ఇప్పుడు కాపాడేస్తే ఈ బ్యాంక్ కూడా మళ్ళీ ఇలాగే చేస్తాడు, సో నేను కాపాడను వదిలేస్తానని చెప్పి గవర్నమెంట్ వదిలేసింది అనుకోండి, అది కంప్లీట్ సిస్టమ్ ని డిస్టర్బ్ చేస్తుంది. సో 2 రిస్కులు ఉన్నాయి. ఒకటి రిస్క్ ఆఫ్ మోరల్ హజార్డ్ ఒకటి, ఇంకో వైపు సిస్టమిక్ రిస్క్, ఎంటైర్ సిస్టమ్ ని డిస్టర్బ్ చేసే రిస్క్. రెండిట్లో ఏది పెద్ద రిస్క్ అంటే సిస్టమిక్ రిస్క్ అనేది మోరల్ హజార్డ్ రిస్క్ కంటే పెద్దది. సో ఇది పెద్ద రిస్క్ కాబట్టే గవర్నమెంట్ వచ్చి బెయిల్అవుట్ చేస్తుంది అని చెప్పి ఆన్సర్ చేయడం అనేది జరిగింది. సో 2 రిస్కులు ఉన్నాయి, కానీ రెండిట్లో ఏది పెద్ద రిస్క్ అని మనం చూసుకొని దాన్ని బట్టి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారంటే గవర్నమెంట్ ఎందుకు బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేసింది, నష్టపోతున్న బ్యాంకులకి ఇప్పుడు ఏవైతే సఫర్ అవుతున్నాయి బ్యాంకులు, వాటికి ఇంకా ఎడిషనల్ క్యాపిటల్ ఇవ్వచ్చు కదా, ఎడిషనల్ క్యాపిటల్ అంటే ఎడిషనల్ ఫండ్స్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఎంత బాధలు పడాలి, బ్యాడ్ బ్యాంక్ ఎందుకు క్రియేట్ చేయాలని చెప్పి అడిగారు. సో దీనికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే చూడండి ఒకసారి, బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేయడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం గుర్తుపెట్టుకోండి. బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేయడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే బ్యాంక్స్ ని ఫ్రీ అప్ చేయడానికి. టు ఫ్రీ అప్ బ్యాంక్స్. ఫ్రీ అప్ అంటే దేని నుంచి ఫ్రీ అప్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ వాట్ దే ఆర్ బీయింగ్ ఫ్రీడ్ అప్, 2 థింగ్స్. ఒకటి మీకు కథ చెప్తే మీకు అర్థమైపోతుంది చూడండి. ఐ హ్యావ్ అన్ ఎన్పిఏ. నేనేమో ఒక బ్యాంక్ని, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఐ యామ్ ఏ బ్యాంక్, ఐ హ్యావ్ అన్ ఎన్పిఏ. ఎన్పిఏ ఉన్నప్పుడు నాకు 2 తలనొప్పులు ఉంటాయి. మొదటి తలనొప్పి ప్రొవిజనింగ్. మొదటి తలనొప్పి ఏంటి? ప్రొవిజనింగ్. రెండో తలనొప్పి ఏంటి? లీగల్, అంటే రికవరీ రిలేటెడ్ హెడ్ ఏక్స్. ప్రొవిజనింగ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 100 కోట్ల బ్యాడ్ లోన్ అనుకోండి, ఇదేమో లాస్ అసెట్ అని చెప్పి డిక్లేర్ చేస్తాం అనుకోండి, అంటే ఈ 100 కోట్లు రాదు అన్నట్టుగా ఆడిటింగ్ లో తేలిపోయింది. సో నేను ఎంత ప్రొవిజన్ చేయాలి? 100% ప్రొవిజన్ చేయాలి. సో నా దగ్గర 100 కోట్ల రూపాయల ప్రాఫిట్ తీసి పక్కన పెట్టాలి. ఈ 100 కోట్లు నేను పక్కన పెట్టడం వల్ల దీన్ని నేను కొత్త క్రెడిట్స్ కి, న్యూ లోన్స్ కి దీన్ని ఇవ్వలేను, వాడలేను. ఐ కెనాట్ యూజ్ దిస్ మనీ ఫర్ న్యూ లోన్స్. అది బ్యాంక్ యొక్క ప్రాఫిటబిలిటీని దెబ్బతీస్తుంది. ప్లస్ ప్రాఫిట్ లో 100 కోట్లు పక్కన పెట్టాలంటే ప్రాఫిట్ వచ్చినా సరే చెప్పుకోలేని పరిస్థితి. ఇది మొదటి సమస్య. రెండో సమస్య ఏంటి? ఈ కంపెనీ వెంట పడతా ఉండాలి. ఏ కంపెనీ అయితే మనకి దెబ్బేసిందో వాళ్ళ వెంట పడుతూ ఈ రకరకాల లీగల్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోతాయి. లాయర్లు పెట్టుకోవాలి, వాళ్ళ వెంట పడాలి, వీళ్ళ వెంట పడాలి, విచ్ ఈస్ నాట్ ది కోర్ ఫంక్షన్ ఆఫ్ బ్యాంక్. బ్యాంక్ యొక్క కోర్ ఫంక్షన్ ఏంటి? లోన్స్, ఇవన్నీ. కానీ రికవరీ అనేది పెద్ద పెయిన్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేయడం వల్ల ఉపయోగం ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఎన్పిఏ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నౌ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ టు మన నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిపోయిందో నీ బుక్స్ లోంచి దాన్ని తీసేయచ్చు. నువ్వు ఎప్పుడైతే బుక్స్ లోంచి దాన్ని తీసేస్తావో ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్ అనేది పోతుంది. అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర ఒక లోన్ ఉన్నప్పుడు కదా నేను దాన్ని ప్రొవిజన్ చేస్తాను. బుక్స్ లోంచి తీసాను అనుకోండి, ఇది నా దగ్గర లేదు అని చెప్పి తీసేసాం అనుకోండి, ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్ అనేది మరి ఉండదు. యూ డోంట్ నీడ్ టు ప్రొవిజన్ ఫర్ ఇట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ తలనొప్పులు నీకు ఉండవు. ఆ బాధ ఎవరు పడతారు? ఇంకొకరు పడతారు. ఎవరు పడతారు? ఐడిఆర్సిఎల్ వాళ్ళు పడతారు. దే విల్ గో ఫర్ ఇట్. మనం పడక్కర్లేదు. నాకు సెక్యూరిటీ రిసిప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ రిసిప్ట్స్ ఉంటాయి. వాళ్ళ తలనొప్పులన్నీ పడతారు. ఆ తలనొప్పులు పడి వాళ్ళు రికవర్ చేశారనుకో నా డబ్బులు నాకు వస్తాయి. సో నేను హెడ్ ఏక్ పెట్టుకోక్కర్లేకుండా నేను నా పని నేను ఫోకస్ చేసుకోవచ్చు. తన పని ఏంటి? క్రెడిట్ గ్రోత్. క్రెడిట్ అంటే అప్పులు. ఎవరికి అప్పులు ఇవ్వాలి, ఎవరికి మానేయాలి, వాళ్ళ కోర్ ఫంక్షన్ పైన వాళ్ళు ఫోకస్ చేసుకోవచ్చు. అందువల్ల బ్యాడ్ బ్యాంక్స్ వాటికి బ్యాంకు తన పని తాను చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పి వీళ్ళు ఇక్కడ ఆన్సర్ చేస్తారు అనమాట. ఇది కథ. నాలుగో క్వశ్చన్, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ పబ్లిక్ బ్యాడ్ బ్యాంక్? ఆల్రెడీ మన దగ్గర చాలా ఏఆర్సీస్ ఉన్నాయి కదా. ఇండియాలో చాలా ప్రైవేట్ ఏఆర్సీలు ఉన్నాయి. ఏఆర్సీ ఈజ్ నథింగ్ బట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. అసెట్ అంటే లోన్స్, సింపుల్ గా చెప్పాలంటే ఆస్తులు. రీకన్స్ట్రక్షన్ అంటే ఒక లోన్ యొక్క మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎస్బీఐ ఉంది. ఎస్బీఐ దగ్గర రిలయన్స్ వాడేమో 100 కోట్లు లోన్ తీసుకున్నాడు అనుకోండి. రిలయన్స్ వాడేమో టైంకి పే చేయట్లేదు, రైట్? ఇప్పుడు ఆ లోన్ మనం ఏమంటాం? అసెట్ అంటాం. అసెట్ రీకన్స్ట్రక్షన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నాకు ఈ తలనొప్పి పడలేకపోతున్నాను, రిలయన్స్ వాడు నేను వసూలు చేయలేకపోతున్నాను చెప్పి స్టేట్ బ్యాంక్ వాడేమో ఈ లోన్ నేను అమ్మేస్తానని చెప్పి అమ్మేయచ్చు బయట. అమ్మేసినప్పుడు ఈ ఏఆర్సీస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ బై. అది వేలం వేస్తారు లోన్స్ ని. లోన్ అంటే ఆల్రెడీ ఇచ్చేసిన లోన్. ఆ లోన్ వేలం వేస్తే ఎవరైనా కొనుక్కోవచ్చు. ఈ ఏఆర్సీస్ వెళ్ళి ఆ లోన్స్ ని కొనుక్కుంటాయి.
కొనుక్కొని ఏం చేస్తారు, ఏఆర్సీ వాడు ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ తో మాట్లాడుకుంటాడు. మరి ఎస్బీఐ మరి ఇన్వాల్వ్ అవ్వదు. వీడు రిలయన్స్ ఇండస్ట్రీస్ తో మాట్లాడుకుని రీకన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేస్తాడు. రీకన్స్ట్రక్షన్ అంటే అర్థం ఏంటి, బాబు నువ్వు ఇలా లోన్ తీసుకున్నావు ఎస్బీఐ దగ్గర, నువ్వు టైంకి పే చేయట్లేదు, నీ సమస్య ఏంటో మాకు చెప్పు, ఇప్పుడు హక్కు మాకు వచ్చేసింది, నువ్వు 5 ఏళ్ళలో కట్టలేవా, 10 ఏళ్ళలో కడతావా, మాట్లాడుకుందాం, మళ్ళీ వడ్డీ రేట్లు మార్చుకుందాం, లేకపోతే ఏదైనా చేసుకుందాం, సెట్ చేసుకుందాం, రిజాల్వ్ చేసుకుందాం అని చెప్పి డిస్కషన్ పెడతారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ దానికి ఒప్పుకుంది అనుకోండి, ఎసెట్ హ్యాస్ బీన్ రీకన్స్ట్రక్టెడ్ అని చెప్పొచ్చు. లేదు ఒప్పుకోవట్లేదు అనుకోండి, వీళ్ళు కోర్టుకి వెళ్తారు. మనకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఉంది, సర్ఫేసీ యాక్ట్ ఉంది, మనకి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఉంది, డెట్ రికవరీ ట్రైబ్యునల్, ఇలాంటి కోర్టులు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకునే ప్రయత్నాలు అనేవి చేస్తారు. సో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అదే, బ్యాడ్ లోన్స్ కొనడం, సెటిల్ చేసుకోవడం, బ్యాడ్ లోన్స్ కొనడం, వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడి సెటిల్ చేసుకోవడం. క్వశ్చన్ ఏంటంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ బ్యాడ్ బ్యాంక్ తేవాల్సిన అవసరం ఏంటి అనేది క్వశ్చన్. సమస్య ఎక్కడ వచ్చిందంటే 2 రకాలు. రెండు ఏంటంటే మన దగ్గర ఉన్న అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనేవి చిన్నవి, దే ఆర్ ఆల్ స్మాల్. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ అనేది హ్యూజ్. ఈ చిన్న అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ మన దగ్గర ఉన్న ఇన్ని బ్యాడ్ లోన్స్ ని రిజాల్వ్ చేయలేకపోతున్నాయి, రిజాల్వ్ చేయలేకపోతున్నాయి అని చెప్పి అంటున్నారు. అందుకని చెప్పి వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మనకి ఇప్పుడు ఆ ఎన్ఏఆర్సీఎల్ తీసుకొచ్చారు, దాంతోపాటు ఐడిఆర్సీఎల్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే 2 ముక్కల కింద డివైడ్ చేశారు. ఇంతకుముందు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అదే కొనేది, అదే రిజాల్వ్ చేసేది. బ్యాడ్ లోన్స్ ని కొనడము దాని పనే, రిజాల్వ్ చేయడము దాని పనే. ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్, కొనడం ఏమో దీని పని కింద చేశారు, రెజల్యూషన్ ఏమో దీని పని కింద చేశారు. 2 సెపరేట్ ఫంక్షన్స్ కింద డివైడ్ చేశారు. ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఇది ఒకటి. రెండోది బ్యాడ్ బ్యాంక్, ఇప్పుడు క్రియేట్ చేస్తున్న బ్యాడ్ బ్యాంక్ లో రెండు ఆర్మ్స్ అని చెప్తున్నాను. ఇంతకుముందు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటే, కానీ ప్రెజెంట్ క్రియేట్ చేసిన బ్యాడ్ బ్యాంక్ లో 2 ఉన్నాయి. ఒకటి పర్చేజ్ చేసే ఆము, ఇంకోటి రిజాల్వ్ చేసే ఆము. 2 వేరు ఆర్మ్స్ కింద విడదీశారు, రెండింటికి సెపరేట్ ఫంక్షన్స్ అలాట్ చేశారు. ప్లస్ దీస్ ఆర్ బిగ్గర్ ఇన్ సైజ్, ఇవి పెద్దవి. ఈ బ్యాడ్ బ్యాంక్ ఏమో దాంతో కంపేర్ చేస్తే చాలా పెద్దది. అందువల్ల ఏఆర్సీలు చిన్నవి చేయలేకపోయాయి, బ్యాడ్ బ్యాంక్ ఏమో దానికంటే చాలా బెటర్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈ బ్యాడ్ బ్యాంక్ అనేది క్రియేట్ చేశారు కదా, ఇక్కడ విషయం ఏంటంటే కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఈ బ్యాడ్ బ్యాంక్ లో మెంబర్స్ ఎవరు, మళ్ళీ కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంకు, వీళ్ళే. బ్యాడ్ బ్యాంక్ లో ఈ బ్యాంకులన్నీ కలిపి బ్యాడ్ బ్యాంక్ స్టార్ట్ చేసాయి. అఫ్ కోర్స్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంది. క్వశ్చన్ ఏంటి, బ్యాంకులు ఫెయిల్ అవుతున్నాయి అనేది పెద్ద సమస్య, అంటే బ్యాంకులు సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు అనేది పెద్ద సమస్య. ఆ సమస్యని పరిష్కరించడానికి బ్యాడ్ బ్యాంక్ పెట్టారు. మళ్ళీ ఆ బ్యాడ్ బ్యాంక్ లో కూడా ఈ బ్యాంకులే ఓనర్స్, ఈ బ్యాంకులన్నీ కలిపి బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేస్తున్నాయి. మరి ఏంటి ఉపయోగం అనేది నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ ఏం రాశారు, డూ యూ థింక్ బ్యాడ్ బ్యాంక్ విచ్ ఎసెన్షియల్లీ ఓన్డ్ బై ట్రబుల్డ్ బ్యాంక్స్ themselves will have a different incentive structure to efficiently resolve loans? ఈ బ్యాంకులు సరిగ్గా ఫంక్షన్ చేస్తే అసలు పనే వచ్చేది కాదు. ఆ బ్యాంక్స్ సరిగ్గా ఫంక్షన్ చేయకి ఇన్ని ఎన్పిఎస్ అయిపోయాయి. ఇప్పుడేమో ఈ ఎన్పిఎస్ రిజాల్వ్ చేయడానికి బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేశారు. ఈ బ్యాడ్ బ్యాంక్ కూడా ఆ బ్యాంకులు ఓనర్షిప్ తోనే క్రియేట్ చేశారు. అసలు సాల్వ్ చేయగలుగుతామా మనం అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే చూడండి, జనరల్ గా ఇప్పుడు మనకి ఎస్బీఐ బ్యాంక్ ఉంది, అలాగే ఎస్బీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఇప్పుడు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీ తీసుకుంటే ఇట్ ఈస్ హైలీ ప్రాఫిటబుల్, చాలా బాగా పనిచేస్తుంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే ఓవరాల్ గా సైజ్ పెద్దది, కానీ దీని అంత ప్రాఫిట్స్ రావు. అంటే పర్సంటేజ్ పరంగా దీంట్లో బెటర్ ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే ఎస్బీఐ ఏఎంసీలో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ ఎక్కువ, అంటే మంచి వాళ్ళని పెట్టుకుంటారు, హై శాలరీస్ ఇస్తారు, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎక్కువగా ఇస్తారు. అంటే మీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తారు. ఇన్సెంటివ్ అంటే అర్థం ఏంటి, సంథింగ్ దట్ ఎంకరేజెస్ యూ, నువ్వు ఇంత బాగా పర్ఫామ్ చేయి, నీకు ఇంత ఇస్తా, ఇంత చేయి, ఇంత ఇస్తా అనేది. బ్యాంకులు వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి అవ్వదు, కొన్ని రెగ్యులేషన్ ప్రకారం ఇవ్వాలి. కానీ ఏఎంసీకి వచ్చేసరికి దే కెన్ పే మచ్ హయ్యర్ శాలరీస్. సిమిలర్ గా ఇక్కడ కూడా మీరు ఏమంటున్నారంటే, ఈ బ్యాడ్ బ్యాంక్ లో భాగంగా ఉన్న ఐడిఆర్సీఎల్ ఉంది చూసారు, రెజల్యూషన్ కి రెస్పాన్సిబుల్ గా ఉన్నది. దీంట్లో ఉన్న వాళ్ళ యొక్క పే స్కేలు, వాళ్ళ యొక్క ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ గా ఎక్కువ. వీళ్ళకి చాలా మంచి శాలరీస్ ఇస్తారు, హై ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఇస్తారు. వాళ్ళు ఎంత రికవర్ చేస్తే అంత ఎక్కువ మనీ వాళ్ళకి వచ్చినట్టుగా ఇన్సెంటివ్ స్ట్రక్చర్ క్రియేట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా బాగా చేస్తారు. బ్యాంకుల్లో ఎక్కువ శాలరీస్ ఉండవు, ఎక్కువ ఇన్సెంటివ్స్ ఉండవు గవర్నమెంట్ బ్యాంక్స్ లో. కానీ ఈ ఐడిఆర్సీఎల్ లో మాత్రం బెటర్ శాలరీస్, బెటర్ పే స్కేల్స్ ఉంటాయి. కాబట్టి ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది చూడండి, డస్ ద బ్యాడ్ బ్యాంక్ ప్రపోజల్ యాక్చువల్లీ అడ్రస్ ద రూట్ కాజెస్ ఆఫ్ ద బ్యాంకింగ్ క్రైసిస్? అది టెంపరీ బ్యాండ్ ఎయిడా అని చెప్పి అడిగారు. ఇది మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేస్తుందా,
లేదా టెంపరరీ ప్రాబ్లమా అని చెప్పి అడిగారు. ఇక్కడ చూడండి, బ్యాడ్ బ్యాంక్ అనేది ఈజ్ టేకింగ్ ఏ స్మాల్ చంక్ అవుట్ ఆఫ్ ద ఓవరాల్ ఎన్పిఎస్. చాలా ఎక్కువ ఉన్నాయి, అందులో కొంత మాత్రమే బ్యాడ్ బ్యాంక్స్ అనేవి తీసుకుంటున్నాయి. అంతేగాని కంప్లీట్ గా రిజాల్వ్ చేస్తుంది అనేది కాదు. ఇక్కడ ఇంకో విషయం కేర్ఫుల్ గా చూడండి. ఇతను అంటున్నారు ఒక స్ట్రక్చరల్ ఇష్యూ ఉంది. 1980s 90s తో కంపేర్ చేస్తే మనకి ఇప్పుడు డిఫాల్టెడ్ డెట్, కార్పొరేట్ డెట్ ఎక్కువ ఉంది. అంటే కార్పొరేట్ కంపెనీలు చాలా ఎక్కువగా డిఫాల్ట్ చేస్తాయి. ఇంతకుముందు అంత ఎక్కువ ఉండేది కాదు, ఇప్పుడు ఎక్కువ డిఫాల్ట్ చేస్తాయి. ఎందుకంటే 1980s 90s లో ఈ క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే ఎక్కువగా మనీ అవసరమయ్యే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎవరు ఇచ్చేవారు? గవర్నమెంట్ ఫైనాన్స్ చేసేది, లేదా డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉండేవి మనకి ఇంతకు ముందు 1990s లో. ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు ఇయర్, వాళ్ళ ద్వారా చేసేవారు. తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు బ్యాంకుల ద్వారా ఇచ్చేసారు. కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా ఇవ్వడం అనేది మొదలెట్టేశారు. కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా ఇచ్చిన తర్వాత మనకి ఈ తలనొప్పులన్నీ మాకెందుకు, మీరే చేయండి అని చెప్పి వీళ్ళకి అప్పచెప్పేశారు. వీళ్ళకి ఇవ్వడం వల్ల ఏమైందంటే మనకి బర్డెన్ ఆఫ్ ఫినాన్సింగ్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ వాస్ ట్రాన్స్ఫర్డ్ బై ద స్టేట్ టు ది పబ్లిక్ బ్యాంక్స్. చూడండి, 5 సంవత్సరాలు 3 సంవత్సరాల లోన్స్ అయితే పర్లేదు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ టైం పీరియడ్తో ఉన్న హై క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకి. పెద్ద పెద్ద డ్యాములు, పెద్ద పెద్ద బ్రిడ్జ్లు, మెట్రో రైళ్లు, ఇలాంటివి అనమాట. ఇలాంటి ప్రాజెక్ట్స్ కి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి, కానీ వాటికి కూడా బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించింది. అవి పెద్ద తలనొప్పుల కింద మారిపోయాయి. రైట్, అందుకనే ఈ తలనొప్పి అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం రావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కారణమే అని చెప్పి చెప్తున్నారు. అందుకే రాశారు, సో వీ గాట్ దిస్ ప్రాబ్లమ్ బికాస్ వీ హ్యావ్ పుట్ ది బర్డెన్ ఆఫ్ ఫినాన్స్ ఆఫ్ సర్టెన్ కైండ్ ఆన్ బ్యాంక్స్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ పుట్ ఆన్ బ్యాంక్స్ విచ్ సమ్ టైమ్స్ గెట్స్ కన్సీల్డ్ బై ఫోకసింగ్ ఆన్ సమ్ ఫ్రాడ్స్ హియర్ అండ్ దేర్. ఎక్కడ మనం ఫ్రాడ్స్ చూసి చెప్పేస్తాం, కానీ అల్టిమేట్ గా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనేవి బ్యాంకులకి అప్పచెప్పకూడదు, గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. లేకపోతే సెపరేట్ గా 10 ఏళ్ళు 20 ఏళ్ళు పీరియడ్ తో లోన్లు ఇచ్చే సంస్థల ద్వారా చేయాలి. అలా చేయకుండా ఆ పనిని బ్యాంకులకు అప్పచెప్పేసి గవర్నమెంట్ చేసిన తప్పు వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని రిజాల్వ్ చేయడం కోసం ఈ రోజు గవర్నమెంట్ ఈ యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పి దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ లో మనం లోన్స్ ఇచ్చేటప్పుడు 10 years 20 years టైం పీరియడ్ తో ఉండే పెద్ద పెద్ద లోన్స్ అనేవి బ్యాంకుల ద్వారా కాకుండా డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇవ్వడం అనేది బెటర్ అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. డిఎఫ్ఐస్ గురించి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈసారి మాట్లాడింది బడ్జెట్ లో. డిఎఫ్ఐ కూడా స్టార్ట్ చేస్తుంది. డిఎఫ్ఐ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ హై క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్, అంటే బాగా ఎక్కువ వేల కోట్ల రూపాయల డబ్బులు అవసరమయ్యే ప్రాజెక్ట్స్ కి లోన్స్ ఇవ్వడం అనమాట. 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టే లోన్స్ ఇవ్వడం అనేది దీని పని. ఇది రెగ్యులర్ బ్యాంకుల్లాగా ఆపరేట్ చేయదు. దీనికి సెపరేట్ గా ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి కోసం మాత్రమే తయారు చేస్తారని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఇది ఇవాళ ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి మీకు పంచాయతీరాజ్కి సంబంధించి. గ్రాస్ రూట్స్ అంటే గ్రౌండ్ లెవెల్ అనే అర్థం. గ్రౌండ్ లెవెల్లో మనం స్ట్రాంగ్ గా ఉండడం. మనం ఆల్రెడీ బేసిక్ గా స్ట్రాంగ్ గా ఉన్నాం. ఇండియాలో పంచాయతీరాజ్ సిస్టమ్ ఉంది. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ 3-tier గవర్నెన్స్. సెంట్రల్ గవర్నమెంట్, అలాగే స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, 3 ఉన్నాయి మనకి. ఇక్కడ ఏం రాశారు, ఇట్ ఈస్ ఇంపెరిటివ్ టు మేక్ డిజాస్టర్ రెసిలియన్స్ అండ్ ఇన్హెరెంట్ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ కల్చర్. డిజాస్టర్ రెసిలియన్స్ అంటే ఏదైనా ఎలాంటి ప్రమాదాలు, COVID-19 కావచ్చు, తుఫాన్లు కావచ్చు, వరదలు కావచ్చు, డిజాస్టర్ వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే కెపాసిటీని కమ్యూనిటీ లెవెల్లో అంటే లోకల్ లెవెల్లో కూడా బిల్డ్ చేయడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళ కల్చర్లో ఇది ఇంపెరిటివ్ పార్ట్ కింద, ఇన్హెరెంట్ పార్ట్ కింద మార్చాలి అని చెప్పి అంటున్నారు. ఇది ఎందుకు అంటున్నారో కూడా చూడండి. ఇక్కడ పంచాయతీరాజ్ ఏమో మొట్టమొదటిసారి నగౌర్ ఇక్కడ రాజస్థాన్ లో October 2nd 1959 లో అడాప్ట్ చేశారు. అప్పటికి ఇప్పటికి చూస్తే మనకి 2,60,512 పంచాయతీరాజ్ ఇప్పుడు ఉన్నాయి. 31 లక్షల ఎలక్టెడ్ మెంబర్స్ దాంట్లో ఉన్నారు. ఇది ఏంటి? లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్. మీకు పంచాయతీరాజ్లో వచ్చేసరికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డాష్ బోర్డ్, గ్రామ సభ. గ్రామ సభ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ లైక్ పార్లమెంట్. అర్థమవుతుందా? పార్లమెంట్ లో ఎలాగైతే రకరకాల పార్టీలకు చెందిన ఎంపీలు కూర్చొని దేశానికి సంబంధించిన సమస్యలు డిస్కస్ చేస్తారో, గ్రామ సభలో ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. వాళ్ళ సమస్యలు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఏమేమి చెయ్యాలి అని గ్రామ సభలో నిర్ణయాలు తీసుకుంటారు అనమాట. ఓటింగ్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అది పంచాయతీరాజ్లో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందుకే దీన్ని బ్యాక్ బోన్, విలేజ్ డెమోక్రసీ, లోకల్ డెమోక్రసీలో అదొక బ్యాక్ బోన్ కింద మనం చెప్పొచ్చు. ఇది ఇక్కడ అంటుంది ఏంటంటే ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో
పంచాయతీరాజ్ యొక్క రోల్ ఏంటి, లేదా లోకల్ లెవెల్ కమ్యూనిటీస్ యొక్క రోల్ ఏంటి, ఎలా ఉండాలి అని చెప్పి ఈ ఆర్టికల్లో మాట్లాడారు. మనకి COVID-19 పాండమిక్ లో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రిమార్కబుల్ రోల్ ప్లే చేశాయి. మీరు చూడండి, రిస్క్ తగ్గించడానికి హెల్ప్ చేశాయి, చాలా ఫాస్ట్ గా స్విఫ్ట్ గా రెస్పాండ్ అయ్యాయి, పీపుల్ తొందరగా రికవర్ అవడానికి కూడా సహాయం చేశాయి. ఏ రకంగా మనకి లోకల్ లెవెల్లో వాళ్ళు లీడర్షిప్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు చూడండి, క్వారంటైన్ చేయాలి, అక్కడ ఊర్లో సర్పంచ్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని ఒక 2 ఇల్లు ఖాళీ చేసి ఇది క్వారంటైన్ రూమ్స్ కింద మార్చారు అనుకోండి, టక్కన తెగిపోతుంది. అక్కడ లీడర్ లేడు అనుకోండి, ఏ ఇల్లు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలి, లేదా పంచాయతీరాజ్ బిల్డింగ్ ఉంటుంది, లేదా స్కూల్ ఉంటుంది, స్కూల్ ఎలాగా మూసున్నాయి, స్కూల్ని క్వారంటైన్ బిల్డింగ్ కింద మార్చొచ్చు, లేదా అక్కడ ఉన్న హాస్పిటల్ మార్చొచ్చు. అంటే సమ్మన్ హ్యాస్ టు టేక్ లీడర్షిప్. లక్కీగా మనకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల లోకల్ లీడర్స్ ఎమర్జ్ అయ్యారు, వాళ్ళు లీడర్షిప్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు రెగ్యులేటరీ ఫంక్షన్స్, వెల్ఫేర్ ఫంక్షన్స్, అంటే సంక్షేమానికి హెల్ప్ చేశారు, రెగ్యులేషన్ కంట్రోల్ చేయడానికి కూడా ఒక రెగ్యులేటర్ లేకపోతే అడ్డదిడ్డంగా తయారవుతుంది, ఇవన్నీ కూడా చేయగలిగారు. ఈ లాక్డౌన్ టైంలో చూడండి, వాళ్ళే కంటైన్మెంట్ జోన్స్ అరేంజ్ చేశారు, ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశారు, క్వారంటైన్ చేయడానికి బిల్డింగ్స్ అరేంజ్ చేశారు, ఫుడ్ ప్రొవిజన్ చేశారు, మైగ్రెంట్స్ సిటీస్ నుంచి వచ్చిన మైగ్రెంట్స్ కి ఫుడ్ కూడా వాళ్ళు ప్రావిజన్ చేయడం అనేది జరిగింది. అలాగే మన్రేగా, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ని తొందరగా ఇంప్లిమెంట్ అయ్యి ప్రజల చేతులకు డబ్బులకు వెళ్ళడానికి కూడా వాళ్ళు సహాయం చేశారు. అంటే ఇలాంటి డిజాస్టర్, COVID-19 లాంటి డిజాస్టర్ వచ్చినప్పుడు పిఆర్ఐస్ చాలా ఎఫిషియెంట్ రోల్ ప్లే చేయడం వల్ల మనం దాన్ని ఎదుర్కోగలిగామని చెప్పి ఆధార్ చెప్తున్నారు. అండ్ గ్రామ సభ జస్ట్ లైక్ పార్లమెంట్, డైవర్స్ ఐడియాస్, ఒపీనియన్స్ కి ఒక మంచి ప్లాట్ఫామ్ లాంటిది అనమాట. సో అవన్నీ కూడా ఇక్కడ మనకి రాయడం జరిగింది. ఇంకా ఏంటంటే మనకి డ్యూరింగ్ ద పాండమిక్ గ్రామ సభాస్ రిజాల్వ్ టు అడ్హియర్ టు COVID-19 నామ్స్. గ్రామ సభ సమావేశాలు పెట్టి అందరం కూడా మనం మాస్కులు వేసుకుందాము, అందరం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామని రెజల్యూషన్స్ తీసుకున్నారు. పార్లమెంట్ లో చట్టం చేసినట్టు వీళ్ళు రెజల్యూషన్స్ తీసుకున్నారనమాట. ఇంకా ఏంటి, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, వీళ్ళందరితో మాట్లాడడం, కమ్యూనిటీకి అఫీషియల్స్ కి మధ్యలో గ్యాప్ లేకుండా చేయడం. ఇప్పుడు గ్రామ సభ జరిగినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న అఫీషియల్స్ వస్తారు, ప్రజలు వస్తారు, అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది, ఇద్దరి మధ్య ట్రస్ట్ గ్యాప్, నమ్మకం అనేది లేకుండా, నమ్మక లోపం అనేది లేకుండా డిస్కషన్ జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సో ఈ రకంగా మనకి పిఆర్ఐస్ COVID-19 టైంలో చాలా హెల్ప్ చేసాయి, డైవర్స్ కమ్యూనిటీస్ ని మొబిలైజ్ చేసి చాలా హెల్ప్ చేసాయి అనమాట. ఇంకా చూడండి, కమ్యూనిటీ సర్వీలెన్స్ సిస్టమ్, అంటే ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారా లేదా, రూల్స్ పెట్టాం, రూల్స్ ఫాలో అవుతున్నారా లేదని చెప్పి యూ కెన్ అలాట్ సమ్మన్, నువ్వు చూడమ్మా, ఈ 5 ఇల్లు, ఈ 10 ఇల్లు నువ్వు చూడు, ఈ 10 ఇల్లు నువ్వు చూడు, వీళ్ళు రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా, COVID-19 నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా. అలాగే విలేజ్ లెవెల్ ఇన్వాల్వింగ్ విలేజ్ ఎల్డర్స్, యూత్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వీళ్ళందరినీ తీసుకొచ్చి క్వారంటైన్ సెంటర్స్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, ఏ ఇంట్లోనైనా సిమ్టమ్స్ ఉండాలి, దాచేస్తున్నారా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసేలాగా చేసింది. అంటే లోకల్ లెవెల్లో లీడర్షిప్ తీసుకోవడం వల్ల ఇవన్నీ జరిగాయి అన్నమాట. అలాగే వ్యాక్సినేషన్ కూడా మొబిలైజ్ చేయడంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. చాలా మందికి తెలియదు వ్యాక్సిన్ వల్ల ఏమైపోతుందని భయపడిపోతారు. అలాంటి వాళ్ళకి కూడా వీళ్ళు మొబిలైజ్ చేసి కాన్ఫిడెన్స్ ఇచ్చి వ్యాక్సిన్స్ అందరూ తీసుకునేలా చేయడంలో కూడా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. అది ఈ రోజుతో ఆపేయకూడదు, ఫ్యూచర్ లో కూడా మనం వాళ్ళ యొక్క కెపాసిటీని ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో వీ హ్యావ్ టు బిల్డ్ కెపాసిటీ అట్ లోకల్ లెవెల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇన్ఫాక్ట్ 1994లో the Yokohama strategy during the International Decade for Natural Disaster Reduction in May 1994 emphasized that it is important to focus on disaster prevention, mitigation and preparedness rather than response. వస్తే ఏం చేయాలనేది కాదు, రాకుండా ఏం చేయాలి, ప్రిపేర్డ్ గా ఉండాలి, వస్తే దానివల్ల వచ్చే నష్టాన్ని మిటిగేట్ చేయాలి, ఇది ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడ చాలా ఆ పర్టికులర్ మీటింగ్ లో చెప్పడం అనేది జరిగింది. అందుకని ఏమంటున్నారు, సర్టెన్ ఇనిషియేటివ్స్ కెన్ బి టేకెన్ అప్ టు బిల్డ్ ద కెపాసిటీ ఆఫ్ పిఆర్ఐస్. పిఆర్ఐస్ యొక్క కెపాసిటీని బిల్డ్ చేయడానికి కొన్ని ఇనిషియేటివ్స్ మనం తీసుకోవచ్చు. ఏంటవి చూడండి. 1, ఇట్ ఈస్ క్రూషియల్ టు ఇంక్లూడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చాప్టర్స్ ఇన్ పంచాయతీరాజ్ యాక్ట్. పంచాయతీరాజ్ చట్టంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన చట్టాలను కూడా చాప్టర్స్ ని కూడా యాడ్ చేయాలి. సో డిజాస్టర్ ప్లానింగ్, స్పెండింగ్ అనేది పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ప్లాన్స్ లో భాగం చేయాలి. ఎంతసేపు మనకి ఏంటిది, హెల్త్ కోసం, చదువు కోసం, ఇన్ఫ్రా కోసమే కాదు, డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలనే విషయం కూడా పంచాయతీరాజ్ విధి విధానాల్లో పెట్టాలి. దానికి కూడా ఫండ్స్ అనేవి అలాట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, దిస్ విల్ ఎన్ష్యూర్ సిటిజన్ సెంట్రిక్ మ్యాపింగ్ అండ్ ప్లానింగ్ ఆఫ్ రిసోర్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇప్పుడు డిజాస్టర్ వచ్చింది అనుకో, మీరంతా వీళ్ళొక టీం, మీరేమో మనకి ఎప్పుడైనా దేశంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారు, దేశంలో 1 sec
మనకి ఎప్పుడైనా డిజాస్టర్స్ రాగానే చూడండి ఆర్మీ వాళ్ళని దానికి సంబంధించి కొంతమందిని ట్రైన్ చేసి గవర్నమెంట్ దింపుతుంది ఒకసారి. అలాగే సిటిజన్ సెంట్రిక్ మ్యాపింగ్ అంటే అర్థం ఏంటి? మనం కూడా సడన్ గా ఒక 10 మందిని యూత్ ని టీమ్ చేశారనుకోండి, ఊర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి డిజాస్టర్ నుంచి మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. మనకి వరదలు వచ్చినప్పుడు కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, నేషనల్ డిజాస్టర్ రికవరీ ఫోర్స్ అని చెప్పి మనకు ఉంటాయి. వాళ్ళు వస్తారు ఒక్కసారిగా వచ్చి మనకి, అంటే దే ఆర్ ట్రైన్డ్ అనమాట. అలాగే లోకల్ లెవెల్లో కూడా వీ కెన్ హ్యావ్ సమ్ పీపుల్ ట్రైన్డ్ ఆన్ దట్. సిటిజన్ సెంట్రిక్ మ్యాపింగ్ అనే పదం రాశారు అక్కడ. అందుకనే రిసోర్స్ అంటే ఫండ్స్ రెడీగా పెట్టుకోవాలి, మనుషులు రెడీగా ఉండాలి. ప్రాబ్లం రాగానే రిజాల్వ్ చేయడానికి వీ నీడ్ అన్ని మనుషులతో అవ్వదు, ఫండ్స్ కూడా అవసరం, వాటిని రెడీ చేసుకోవాలి. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కూడా మనం మాట్లాడుకొని లోకల్ లెవెల్లో కస్టమైజ్డ్ ప్లాన్స్ కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. యూ కెన్ టాక్ టు ఎన్ ఇన్సూరెన్స్ కంపెనీ. మా ఊర్లో ఏమైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ తుఫాన్ వచ్చి ఇల్లు కూలిపోయాయి, లేకపోతే వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయాయి, అప్పుడు మీరేం చేస్తారు అన్నట్టుగా ప్రీమియం కొంత పే చేసేసి ఊరంతా కలిపి డబ్బులు కట్టేసి ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేశారు అనుకోండి, ఎవరు ఇల్లు కూలిపోయినా సరే మన ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి మనకి డబ్బులు ఇచ్చేలాగా అనమాట. ఎల్ఐసి లాగా మనిషి చనిపోతే డబ్బులు వస్తాయి చూడండి, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లాగే ఇలాంటి ఇన్సూరెన్స్ కూడా కమ్యూనిటీ లెవెల్లో మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇది కూడా మంచి ఐడియా అని చెప్తున్నారు. అది మొదటిది. రెండోది, రెగ్యులర్ లొకేషన్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయాలి. ఇందాక ఏం చెప్పాడు? రిసోర్స్ ప్లానింగ్. ఒకటి ఫైనాన్షియల్ రిసోర్సెస్, రెండోది హ్యూమన్ రిసోర్సెస్ ప్లాన్ చేసుకోవాలి, రెండోది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. రైట్? ఎందుకు, ఎలా చేయాలి? అండ్ ఆర్గనైజింగ్ ప్లాట్ఫామ్స్ ఫర్ షేరింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్. అంటే డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే విషయంలో వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి దాని నుంచి మనం బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకోవడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయాలి. సడన్ గా వచ్చింది అనుకోండి, ఇఫ్ హీఈస్ నాట్ ట్రైన్డ్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఆ పర్సన్ ఉన్నాడు కానీ ఎలా చేయాలో తెలియదు, ముందే ట్రైనింగ్ ఇస్తే హెల్ప్ అవుతుంది, రెడీగా ఉంటాడు. అసైనింగ్ రోల్స్ టు ఇండివిజువల్ మెంబర్స్, ప్రొవైడింగ్ దెమ్ విత్ నెసరీ స్కిల్స్. అర్థమైందా? ఇండివిజువల్ మెంబర్స్ కింద మీకు చెప్పాను, కొంతమందికి ఇగో ఇది నీ రోల్, సో అతనికి స్కిల్స్ ఇవ్వాలి, నేర్పించాలి, రోల్ ఇవ్వాలి. మూడోది వచ్చి జనరల్ గా ఏ పరిస్థితుల్లోనైనా కమ్యూనిటీయే ఫస్ట్ రెస్పాండర్. ఏ ప్రాబ్లం వచ్చినా, డిజాస్టర్ వచ్చినా కమ్యూనిటీ లెవెల్ ప్లాన్స్ అనేవి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకి రిసోర్స్ యూటిలైజేషన్ కి, మెయింటెనెన్స్ కి ఈ కమ్యూనిటీ లెవెల్లో మనం ప్లాన్ చేసుకుంటే ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ట్రెడిషనల్ విజ్డమ్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్, లోకల్ గా ఉన్న వాళ్ళ యొక్క విజ్డమ్, ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరించాలని వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది, దానికి మోడర్న్ ప్రాక్టీసెస్ కూడా కాంప్లిమెంట్ అవుతాయి. రెండు కలగలిపి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇంకా ఏమంటున్నారు? ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద కమ్యూనిటీ షుడ్ బి ఎంకరేజ్డ్. ఊర్లో ఉన్న వాళ్ళందరూ చందాలు వేసుకొని కొంత ఫండ్ పక్కన పెట్టుకుని ఏ సమస్య వచ్చినా సరే వెంటనే రెస్పాండ్ అవ్వడానికి ఆ ఫండ్ ని ఉపయోగించవచ్చు. కమ్యూనిటీ డిజాస్టర్ ఫండ్స్ అని చెప్పి రాశారు. ఇప్పుడు చూడండి, నేషనల్ డిజాస్టర్ ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ ఉంటుంది, అలాగే స్టేట్ లెవెల్ ఉంటుంది, లోకల్ లెవెల్, ఇవి గవర్నమెంట్ అలాట్ చేసేవి. రకరకాల మెంబర్స్ వాళ్ళకి డబ్బులు గవర్నమెంట్కి ఇస్తూ ఉంటారు, ఆ డబ్బుల్ని ఉపయోగిస్తుంది. ఎలాగంటే లోకల్ లెవెల్లో ఊర్లో ఉన్న వాళ్ళే చందాలు వేసుకొని కొంత డబ్బులు పక్కన పెట్టారు అనుకోండి, ఎటువంటి ఊరందరినీ ఎఫెక్ట్ చేసే సమస్యలు వచ్చినప్పుడు ఆ ఫండ్స్ ని ఉపయోగించి మనం రెస్టోర్ చేయొచ్చు, రికవర్ చేయొచ్చు అని చెప్పి రాశారు. అందుకే ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు మేక్ డిజాస్టర్ రెసిలియన్స్ అన్ ఇన్హరెంట్ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ కల్చర్. సో డిజాస్టర్ రెసిలియన్స్ అనేది కూడా కమ్యూనిటీ కల్చర్ లో భాగంగా మారాలి. ఎందుకంటే డిజాస్టర్స్ అనేవి ఆర్ హ్యాపెనింగ్ క్వైట్ ఫ్రీక్వెంట్లీ. ఇప్పుడు ఊర్లో ఎప్పుడు మాట్లాడినా మా స్కూల్ కొత్త బిల్డింగ్ కడదాం, పంచాయతీకి కొత్త బిల్డింగ్ కడదాం, లైబ్రరీ కడదాం, మనకి శానిటేషన్ చూద్దాం, ఇవన్నీ డ్రైనేజ్, ఇవన్నీ మంచివే కాదనట్లేదు. కానీ డిజాస్టర్స్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడం అనేది కూడా ఇప్పుడు ఇంపార్టెంట్. అవి చాలా కామన్ అయిపోయాయి. సడన్ గా ఫండ్స్ రమ్మంటే రావు. కొంత ఫండ్ తీసి పక్కన పెట్టి బ్యాంకుల్లోనో ఎక్కడో మెయింటైన్ చేయాలి. కొంతమందిని ట్రైన్ చేసి వాళ్ళని సేవియర్స్ అనమాట, వాళ్ళు ఆ టైంలో హీరోస్, వాళ్ళే వచ్చి మొత్తం సాల్వ్ చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ ఈ ఎడిటోరియల్ లో మాట్లాడారు. వెరీ బ్యూటిఫుల్ ఎడిటోరియల్. ఇఫ్ పాసిబుల్ సేవ్ దిస్ ఎడిటోరియల్, సేవ్ చేసుకోండి. మీకు మంచి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అవసరమైన మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. అంటే పంచాయతీరాజ్ ని డిజాస్టర్ మేనేజ్మెంట్ ని కలిపాడు. మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా ఎదుర్కోవాలి అనేటప్పుడు యూ కెన్ యూజ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వాల్వింగ్ పంచాయతీస్. టేక్ కేర్ అమ్మా, బాయ్.